260 ప్రజలు జనాభాలో దేశంలో And it is also called the giant of Africa. ఆఫ్రికా దేశంలో జైంట్ ఆంధ్ర దేశంలో పిలువబడుతుంది. Because of its largest economy. బలమైనటువంటి ఆర్థిక విధానం నుండి ఈ దేశంలో చాలా శక్తివంతమైన దేశంగా పిలువబడుతుంది. The capital is Abuja. ఈ ప్రదేశ రాజధాని అబుజా. This nation has nearly 200 ethnic groups. ఈ దేశంలో వాళ్ళకి 200 మరి వేరు తెగలకు చెందిన ప్రజలు ఉన్నారు. So today we are going to remember this nation in our prayer. ఈ దినం మనం మన యొక్క ప్రార్థనలో నైజీరియా అనేటువంటి దేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. Because of the severe persecution and mass killing of Christian, అధికమైనటువంటి ఈ యొక్క క్రైస్తవ జనాభా అధికమైనటువంటి హింస ఈ దినాలలో ఈ ప్రదేశంలో క్రైస్తవ ప్రజలు ఎదురవుతున్నారు. in this nation we find two groups, Christian and Muslims. రెండు మతాలు మతాల దేశంలో క్రైస్తవ ఇస్లాం. Due to the radical Islam ideology, many innocent Christians have been murdered. ఒక మరి రాడికల్ ఇస్లాం భావన విధానం బట్టి చాలా వరకు ఈ క్రైస్తవ సమాజాలు సంఘాలపై హింసలు గురవుతున్నాయి. And many churches have been destroyed. చాలా ఆలయాలు సంఘాలు నాశనం చేయబడుతున్నాయి. Nearly 19,000 churches were destroyed. ప్రమాదమే వ్యవసాయాలు మాస్టర్స్ చెప్పబడ్డారు. So the global reports indicates that over 52,000 Christians have been killed since 2009. గ్లోబల్ రికార్డ్స్ ప్రకారం ప్రమాదమే 2,000 ప్రజలు మరియు క్రైస్తవులు మరణించారు ఈ విషయంలో. In 2025, ప్రమాదమే 7,000 మంది క్రైస్తవులు ఈ నిన్న అనగా గత 2015లో చనిపోయిన మనం చూస్తున్నాం. the violence is largely carried out by the extreme groups like Boko Haram. ఈ యొక్క ఉగ్రవాద సంస్థలైనటువంటి బోకో హరాం అలాగే ఫులానీ అనేటువంటి ఉగ్రవాద సంస్థలు ఈ యొక్క హింసాకాండలో ఈ క్రైస్తవులు కొనసాగుతుందని మనం గమనించాలి. So it is Boko Haram and Fulani militants, and their target is to wipe away the Christian community. ఈ యొక్క ఉగ్రవాద సంస్థల యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో క్రైస్తవ సంఘాలను అలాగే క్రైస్తవులు ఏదైనా కూడా మొత్తం తుడిచిపెట్టారని మనం కోరుకుంటున్నాం. We are reminded of the Bible scripture, Revelation chapter 2 verse 10. అయినప్పటికీ కూడా బతించిన శ్వాసముతో బలమైన స్థిరమైన శ్వాసముతో దేశంలో క్రైస్తవ ప్రజలు కొనసాగుతున్నారు. మీరు వారితో ఉన్నారు, వారి మధ్యలో ఉన్నారు అనేటువంటి బలమైన నమ్మకంతో ఇంకా ప్రతి వారు బలపడచ్చు. ఇది సహోదర నిమిత్తమై ప్రార్థించుకుంటున్నాం చేయమని భారాన్ని దయచేయమని ఇటువంటి వాక్యాన్ని నైజీరియాలోని సామాజిక అణచివేత మరియు వివక్షకు బ్రిటిష్ జీవితము ఒక ప్రతిబింబం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన బ్రిటిష్ అప్పటి నుండి అనేక కష్టాలను అనుభవించింది. ఆమె భర్త మరణించిన తర్వాత సమాజము ఆమెకు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది. సమాజము ఆమెను వెలివేసిన దేవుడు ఆమెను ప్రేమించి గౌరవించి చుట్టూ ఉన్న ఇతర స్వాతంత్ర్యాలను ప్రోత్సహిస్తూ దేవుడు నగరాలకు మరియు తండ్రి వారికి ఆశ్రయించమని సాక్షి వచ్చింది.
బ్లెస్సింగ్ కథ నైజీరియాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు మరియు నిరుద్యోగ సమస్యలు ప్రతిబింబిస్తుంది. చదువు పూర్తి చేసిన తర్వాత కూడా సరైన ఉద్యోగం దొరకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల ఆమె కుటుంబం ఎన్నో కష్టాలు అనుభవించింది. మరుసటి పూట భోజనం ఎలా వస్తుంది అనే ఆందోళన ఆమె నిరంతరం వేధించింది. దేశంలోని అస్థిరత మరియు పేదరికం ఆమెకు నిరాశను కలిగించాయి. కానీ బ్లెస్సింగ్ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవుని వాగ్దానాలను స్మరించుకుంటూ ఆమె తన భారాలన్నింటినీ ప్రభువుకు అప్పగించింది. దేవుడు తనను ఎన్నడూ చేయి విడవడని, ఆకాశ పక్షులనే పోషించే దేవుడు తన అవసరాలను ఖచ్చితంగా తీరుస్తాడని ఆమె బలంగా నమ్మింది. అనే భారాల మధ్య కూడా నిరీక్షణతో ఎలా జీవించాలో బ్లెస్సింగ్ కథ మనకు నేర్పుతుంది. ఆమెకు నీవు నిరీక్షణగా నిలిచావు. నేను ఉద్యోగాలు లేక దారిద్ర్యంతో మరియు వర్షం పట్ల భయంతో జీవిస్తున్న ప్రతి బిడ్డను నీవు ఆదుకోను. ఏమి తిందును, ఏమి త్రాగును అని చింతించకుండా నీ రాజ్యాన్ని, నీ నీతిని వెతికేలా మాకు సహాయం చేయము. సమస్త ఆశీర్వాదాలను బట్టి కొండని రాష్ట్రంలో చెల్లిస్తున్నాము. భూమి ఆకాశంలో ఉన్నట్టు మాకు ప్రతి కష్టములు దేశం ఎదుర్కొన్నటువంటి సమస్య విషయంలో కూడా తల్లి మీ పాదించండి వేడుకుంటున్నాను ప్రభావ. ఏ సమస్య అయినా, ఏ కష్టమైన పరిణామం తల్లి అయా మీ సమయంలో మొదలుపెట్టినప్పుడు దాన్ని విడుదలని పొందుకోగలను తల్లి. ఇంకా తల్లి ప్రపంచ నివాసంలో తల్లి భాగంగా మాకు తెలియపరుచుంటుంది విధానాన్ని ప్రభావ మీకే స్థితి వందనాలు చేస్తున్నారు తల్లి. ఆ దేశం జ్ఞాపకం చేసుకున్నారు, ప్రజల జ్ఞాపకం చేసుకున్నట్టు దయా ఎటువంటి కష్టంతో కూడా తల్లి వాళ్ళని విడిచిపెట్టి ఈ దేశంలో మొరపెడుతూ ఉండగా తల్లి నువ్వు మొరపెట్టి ఉపక్రమిస్తాను చెప్తున్నా తల్లి నాది మాట్లాడింది.
మరి ముఖ్యంగా ఈ ఆరాధన నడిపించినటువంటి మరి ముఖ్యంగా సహవాసం వారిని బట్టి ప్రభావ మీకు వేలాది తెలుస్తూ మీరు ఆరాధన పాల్గొనేటువంటి అందరూ కూడా పేరు పేరు దయచేసి ఆ క్రైస్తవం పడుతున్న చుట్టుపడుతున్న క్రైస్తవ సంఘంలో మీకు సంఘంలో కలిసిన నెమ్మది సమాధానం మీ కాపుదల సంరక్షణ పద్ధతులు రాయించి యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. సమాధానంతో దేవునికి సాక్షిగా ముఖ్యంగా ప్రపంచ శాంతి సమాధానం వరకు దేవుని శక్తులు జ్ఞాపన కర్తగా ఉంటుంది. అనిపిస్తున్నది ఫోటో తీసుకోవాలంటే వెళ్ళి ఈ ఫోటో తీసుకోవచ్చు. ఫోటో తీసుకోవచ్చు. అదే Aí,